నిన్న ఉదయం హైదరాబాద్కు వచ్చిన వెంటనే సీఎం జగన్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కేసీఆర్తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్లో తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయంతో అరగంట సేపు మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. తల్లితో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. చెల్లి షర్మిల కాంగ్రెస్లో చేరడం, ఆ వెంటనే సీఎం జగన్ తల్లి విజయమును కలవడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకే గుచ్చుకోనుందని కొందరు అంటుంటే, అసలు షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తమకు అసలు పోటీయే కాదంటున్నారు వైసీపీ నేతలు. కొందరు కుటుంబాలను కూలగొట్టే రాజకీయాలు చేయడానికి వస్తున్నారంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. మనం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఏదేమైనా షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచింది. వైఎస్ఆర్ మేనియాను వాడుకుని కాంగ్రెస్ ఏపీలో అధికారులకు రావడానికి షర్మిల ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తున్నాయి. రాహుల్ను ప్రధాని చేయడం తన తండ్రి కళ అన్న షర్మిల తనకు కాంగ్రెస్ ఏ బాధ్యతను అప్పగించినా అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని తెలిపారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మరి ఏపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తుందా, లేక ఏఐసీసీలో ఏదైనా పదవినిచ్చి ఊరుకుంటుందనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఒకవేళ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే షర్మిల ఇప్పుడున్న టీడీపీ, జనసేన, బీజేపీ, అధికార వైసీపీని ఎలా డీల్ చేసేదనేది కూడా కాస్త క్వశ్చన్ మార్కే. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇస్తే అన్నని చెల్లి ఎలా ఢీకొనబోతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. రైట్, మొత్తం మీద ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు నాడు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ కాశీరావు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వలియటి. ఈ ఏపీ రాజకీయాలు నిజంగానే మీరు చెప్పినట్లుగా కూడా కాకరేగుతున్నాయని చెప్పాలి. ఒక పక్క జగన్ తన పార్టీని ప్రక్షాళన చేసినట్టు ప్రక్షాళన చేస్తున్నట్టుగానే మనం చెప్పుకోవాలి. అంటే అభ్యర్థుల స్థాన చలనాలు అయితేనేమి, కొంతమందికి మొహమాటం లేకుండా సిట్టింగ్లకు టికెట్ లేదని చెప్పుకోవటం అయితేనేమి, అలాగే ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి సభలో సమావేశాలు నిర్వహిస్తా ఊపందుకోవటం అయితేనేమి, మరొక కీలక పరిణామం ఏమిటంటే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినటువంటి షర్మిల దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆమె నిన్న కాంగ్రెస్ పెద్దలైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆమెకి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్తారని చెప్పి కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి ఆమెను జోక్యం చేసుకోకుండా కేవలం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు మాత్రమే తీసుకోవాలని కూడా చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరక ముందే వైసీపీ నుంచి అసంతృప్తిగా బయటకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తను షర్మిలతోనే కలుస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ఎవరికి నష్టం అనే దాని కూడా చర్చ జరుగుతా ఉంది. అయితే ఏదైతే వ్యతిరేక ఓటు ఉంటుందో, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుందో, ఆ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీకి, అలాగే ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి పార్టీలకు చేరకుండా కాంగ్రెస్ వైపు మళ్లించడానికే జగన్ వ్యూహాత్మకంగా షర్మిలను కాంగ్రెస్ వైపు పంపించారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ బలపడితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఒకవేళ కాంగ్రెస్ వైసీపీలో ఉన్నటువంటి వ్యతిరేక ఓటు తనకు రానప్పటికీ తమ బలం మామూలుగానే పెరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే వైసీపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో నడిచే పరిస్థితి ఉంది అని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో ముఖ్యంగా తల్లి విజయమ్మ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. తల్లి విజయమ్మ కూతురుతో ఉంటుందా లేక కొడుకుతో ఉంటుందా అనేది కూడా తేలాల్సింది. దాంతో పాటుగా కూడా ఏదైతే ఎన్నికల ప్రచారం ఉంటుందో ఆ ఎన్నికల ప్రచారంలో షర్మిల జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుందా లేక
పాలనాపరమైనటువంటి అంశాలకు మాత్రమే సంబంధించి అంశాలు మాత్రమే ఎన్నికల ప్రచారంలో విమర్శనలు చేస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక విజయమ్మ రోలు కీలకంగా విజయమ్మ రోలు కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. విజయమ్మ కొడుకు వైపు ఉంటుందా, కూతురు వైపు ఉంటుందా అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు కానీ షర్మిల తీసుకున్నట్టయితే మొత్తం మీద కొంతమేర. థ్యాంక్ యూ కాశీ.